నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। వేసవికాలంలో చిన్నపిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। అల్లూరి జిల్లా చింతపల్లి ఏరియా హాస్పిటల్ చంటి పిల్లల డాక్టర్ ప్రభావతి వేసవికాలంలో శిశువులు చిన్నపిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చింతపల్లి ఏరియా హాస్పిటల్ చంటి పిల్లలు డాక్టర్ ప్రభావతి అన్నారు। ఈ సందర్భంగా డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ ఉదయం సాయంత్రం వేళలో ఎండ మంచిదని, మధ్యాహ్న సమయంలో కాసే ఎండలో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందన్నారు। మధ్యాహ్న సమయంలో చంటి పిల్లలను ఎండలోకి పంపించకూడదని, ఎండ అధికంగా ఉన్న సమయంలో పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు। వేసవికాలంలో చిన్నపిల్లలకు వడదెబ్బ తగలకుండా కొబ్బరినీళ్లు, నిమ్మకాయ నీళ్లు, బార్లీ వంటి ద్రవ పదార్థాలు అధికంగా అందించాలని తెలియజేశారు। వేసవికాలంలో విరివిగా లభించే పుచ్చకాయ ముక్కల్ని ఎక్కువగా తినిపించడం వలన చిన్నపిల్లలు తట్టుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు। పైన సూచించిన విధంగా చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆమె సూచించారు। ఇంకా చాలా సమస్యలు ఉంటాయి। ఆ సమస్యల వలన పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది। కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన చాలా వరకు హాస్పిటల్కి రాకుండా ఇంటి దగ్గరే మనం జాగ్రత్తలు తీసుకొని హాస్పిటల్కి రాకుండా ఉండేలాగా జరుగుతుంది। మెయిన్గా ఏంటంటే ఈ వేసవి కాలంలోన వచ్చే సమస్యలు ఏంటంటే ఈ ఎండ వలన, ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వలన, ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వలన మనకి వడదెబ్బ తగులుతుంది। ఈ వడదెబ్బ వలన నీరసం అయిపోవడం, వాంతులు రావడం, విరేచనాలు రావడం ఇలాంటి సమస్యలు వస్తాయి। ఇంకా మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ బయట ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒక పర్టికులర్ టైమింగ్స్లోనే పిల్లల్ని బయటికి పంపించాలండి। మెయిన్గా ఉదయం ఎండ, సాయంత్రం ఎండ మంచిదండి, ఆ టైంలోనే పంపించవచ్చు ఆడుకోవడానికి। ఈ మధ్యాహ్నం 12 నుంచి 3 లోపు ఎండ వలన వడదెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలోన పిల్లల్ని బయటికి పంపించకూడదు। ఇంకా పిల్లలు ఆటలు ఆడుకునే సమయంలోన మంచినీళ్ళు తాగడం మర్చిపోతారు। సో ఎక్కువ మంచినీళ్ళు తాగేలాగా మనం ప్రోత్సహించాలి। మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు ఒకటే కాదు, ఇంకా కొబ్బరి నీళ్ళు కానీ, నిమ్మకాయ నీళ్ళు కానీ, బార్లీ నీళ్ళు కానీ ఇవి కూడా పట్టొచ్చు। వీటి వలన ఏంటంటే ఉష్ణోగ్రత తగ్గి బాడీ టెంపరేచర్ మెయింటైన్ అయ్యి ఈ వడదెబ్బ, ఈ వాంతులు, విరేచనాలు రాకుండా జరుగుతుంది। ఒకవేళ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకి ఈ సమస్యలు రావడం జరుగుతుంది। మెయిన్గా ఏంటంటే వడదెబ్బ వచ్చినప్పుడు బిడ్డ ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు మనం వెంటనే చల్లని ప్రదేశంకి తీసుకెళ్ళాలి, ఫ్యాన్ వేయడం, చల్లగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్ళాలి। ఇంకా వాంతులు, విరేచనాలు కానీ వస్తే మనం దగ్గర ఉన్న హాస్పిటల్లోకి తీసుకెళ్ళాలండి, సీరియస్ అయ్యేంత వరకు ఉంచకూడదు। సో వాంతులు, విరేచనాలు రావడం వలన బిడ్డ బాగా నీరసం అయిపోతుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలి। అక్కడ వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తారు। ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు ఓఆర్ఎస్ ఇస్తారండి హాస్పిటల్లోన। ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్ మోతాదుకు తగ్గట్టుగా వాడాలండి। ఒకవేళ కొంతమంది పిల్లలు ఓఆర్ఎస్ తాగకపోతే అలాంటి సమయంలోన నిమ్మకాయ నీళ్ళలోన ఉప్పు, పంచదార వేసి పట్టొచ్చు। సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వలన చాలా వరకు మనం ఈ వేసవి కాలంలోన పిల్లలు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది। ఇవి కాకుండా మనకి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి। మెయిన్గా ఈ టైంలోన పుచ్చకాయ ఎక్కువ తీసుకోవడం వలన ఈ లోపల ఉన్న ఉష్ణోగ్రత తగ్గి చలవ చేస్తుందండి। ఇంకా ఇది ఎక్కువ ఇంపార్టెంట్, పుచ్చకాయ తీసుకోవడం వలన చాలా మంచిది। తగిన టైంలోన బాగా నిద్ర ఉండాలి పిల్లలకి, నిద్ర చాలా అవసరం, సమతుల్య ఆహారం తీసుకోవాలి। ఈ జాగ్రత్తలు తీసుకోవడం వలన చాలా వరకు మనం ఈ వేసవి సమయంలోనూ వచ్చే సమస్యలను మనం అరికట్టవచ్చు।